Hello everyone, this is Vanaja, cosmetologist from Happy's Beauty Clinic and Academy, రాజమండ్రి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు నెక్ డార్క్నెస్ అంటే మెడపై నలుపుదనం పోవటానికి ఏదైనా మంచి క్రీమ్ కానీ హోమ్ రెమెడీ కానీ ఉంటే చెప్పండి మేడం అని అడుగుతున్నారు. సో మీ అందరికి ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. నెక్ డార్క్ అవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ మన బాడీలో ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నెక్ అన్నది డార్క్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఏదైనా మంచి క్రీమ్స్ కానీ హోమ్ రెమెడీ కానీ యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుందా? ఆలోచించండి. మన బాడీలో ప్రాబ్లం ఉంది, దాన్ని వదిలేసి పైన స్కిన్కి ఏమైనా క్రీమ్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ అప్లై చేసినప్పుడు రిజల్ట్ ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఒకవేళ రిజల్ట్ ఉంది అంటే మీరు వాడే క్రీమ్లు ఏమైనా స్టెరాయిడ్స్ ఉంటే తాత్కాలికమైన రిజల్టే ఉంటుంది. మళ్ళీ మీరు ఆ క్రీమ్స్ వాడటం మానేసాక రొటీన్ నార్మల్గా అక్కడ స్కిన్ డార్క్నెస్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సో ఎప్పుడైనా మనము ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది మౌత్ అరౌండ్ బ్లాక్నెస్ అయినా, అండర్ ఆర్మ్స్ బ్లాక్నెస్ అయినా, పిగ్మెంటేషన్ అయినా, యాక్నే అయినా, నెక్ డార్క్నెస్ అయినా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అన్నది మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకొని దానికి తగ్గ ప్రొడక్ట్స్, దానికి తగ్గ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఈ హోమ్ రెమెడీస్ కానీ ఈ క్రీమ్స్ కానీ వాడితే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, పర్మనెంట్, మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో నెక్ డార్క్నెస్ అవడానికి గల కారణాలు ఏంటి, నెక్ డార్క్నెస్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి క్రీమ్స్ హోమ్ రెమెడీస్ వాడాలి, క్లినికల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. నెక్ డార్క్నెస్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే ఎకంతోసిస్ నైగ్రికన్స్ అంటే డార్క్ ప్యాచెస్ అండరమ్స్ దగ్గర, నెక్ దగ్గర, మౌత్ దగ్గర, టైట్స్ దగ్గర స్కిన్ మందంగా ఉండి డార్క్ ప్యాచెస్లా ఉంటుంది. సో ఈ కండిషన్ కనుక మీకు ఉంటే కంపల్సరీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుని మీకు కనుక షుగర్ ఉంటే డాక్టర్ని కలిసి మెడిసిన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రిక్షన్. కొంతమంది స్టిఫ్ కాలర్స్ ఉన్న టీషర్ట్స్, హార్డ్గా ఉన్న జీన్స్ యూజ్ చేయటం వలన, హెవీ జ్యువెలరీ పెట్టడం వలన అక్కడ స్కిన్ రబ్బింగ్ అయ్యి ఆ ఏరియాలో డార్క్నెస్ వస్తుంది. సో టీషర్ట్స్ అన్నది కాలర్ లేని టీషర్ట్స్ యూజ్ చేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు జ్యువెలరీ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన అక్కడ రబ్బింగ్ జరగదు, స్కిన్ కూడా డార్క్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా అక్కడ స్కిన్ మడతలు పడి స్కిన్ డార్క్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలంటే మీ బిఎంఐ వాల్యూ 25 కన్నా ఎక్కువ ఉండకూడదు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బిఎంఐ అన్నది ఎప్పుడు కూడా 25 కన్నా తక్కువనే ఉండాలి. 25 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీ వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ ఈక్వల్ టు బిఎంఐ వాల్యూ. సో స్క్రీన్ పైన ఇచ్చాను ఆ ఫార్ములా, అది చూసుకుని ఫాలో అవ్వండి. సో అందుకనే మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. బిఎంఐ వాల్యూ 25 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మంచి డైట్ అంటే ప్రోటీన్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అట్ ఏ టైం షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన డార్క్నెస్ అన్నది రాకుండా ఉంటుంది. కొంతమంది నెక్ డార్క్గా ఉంది కదా అని అక్కడ ఎక్కువ స్క్రబ్ చేస్తూ ఉంటారు. ఇలా స్క్రబ్ చేయటం వల్ల కూడా స్కిన్ ఇంకా డార్క్ అవుతూ ఉంటుంది. సో స్క్రబ్ అన్నది అవాయిడ్ చేసి మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. నెక్ డార్క్నెస్ కోసం మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్ డార్క్నెస్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ క్రీమ్స్. చాలా మంది నెక్ డార్క్నెస్ కోసం హోమ్ రెమెడీస్ కూడా చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. సో మీకోసం ఒక ఎఫెక్టివ్గా పనిచేసే కొన్ని హోమ్ రెమెడీస్. ఫస్ట్ పొటాటో జ్యూస్. ప్రతిరోజు మీరు పొటాటో జ్యూస్ని నెక్కి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకుని వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సెకండ్ హోమ్ రెమెడీ, ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని ఒక హాఫ్ లెమన్ డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్కి ప్యాక్లా వేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజర్ అవ్వకూడదు. సో ఎస్పీఎఫ్ అన్నది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ హోమ్ రెమెడీ, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ హనీ మిక్స్ చేసుకుని ప్యాక్లా చేసుకుని నెక్కి ప్యాక్లా అప్లై చేసుకుని 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హోమ్ రెమెడీస్. ఫ్రిక్షన్ వల్ల వచ్చే డార్క్నెస్ అంటే హెవీ జ్యువెలరీ వేసుకోవటం వలన, హార్డ్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోవటం వలన అక్కడ స్కిన్ రబ్బింగ్ అయ్యి డార్క్నెస్ వస్తుందని చెప్పాను. సో ఇలాంటి డార్క్నెస్
వస్తే మీరు వేపాకుని మెత్తగా నూరి అందుట్లో పసుపు మిక్స్ చేసి నెక్కి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని 25 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫ్రిక్షన్ వల్ల వచ్చే డార్క్నెస్ మాత్రమే. మీకు డార్క్నెస్ సివియర్గా ఉండి ఫాస్ట్గా రిజల్ట్ కావాలంటే క్లినికల్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. సో క్లినికల్ ప్రొసీజర్స్ ఏంటంటే కెమికల్ పీల్స్ కానీ ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ ద్వారా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.